Hi, hello everyone. Welcome to Raju Karola spoken English classes. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన వాంటెడ్ టు స్ట్రక్చర్. సో ఇంతకుముందు క్లాస్లో దీనికంటే ముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే వాంట్ టు స్ట్రక్చర్. వాంట్ టు స్ట్రక్చర్ ఏంటంటే ఇంకా మనం అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు, అంటే ప్రస్తుతం చేయాలనుకుంటున్నాను, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్ని కలవాలనుకుంటున్నాను అంటే వాంట్ టు స్ట్రక్చర్. ఇదేంటి? వాంటెడ్ టు అనుకోవడం అనేది అయిపోయింది. కలవాలనుకున్నాను, హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, ఓకేనా, నా క్రికెట్ ఆడాలనుకున్నాను అనుకోవడం కంప్లీట్ అయిపోయింది. అంటే పాస్ట్ లో గతంలో అనుకున్నాం. అలాంటి సందర్భంలో నేను పలానా పని చేయాలనుకున్నాను, అక్కడికి వెళ్ళాలనుకున్నాను అని చెప్పే సందర్భంలో మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలంటే వాంటెడ్ టు స్ట్రక్చర్. ఏదైనా ఒక పని చేయాలనుకున్నాను అంటే వాంటెడ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. వాంటెడ్ టు తర్వాత V1 ఉపయోగించాలి. టు ఇన్ఫినిటివ్ అంటే ఏదైనా అంటే వాంట్ టు V1, వాంటెడ్ టు V1, యూజ్ టు V1, హ్యావ్ టు V1, ఇలా టు ఇన్ఫినిటీ తర్వాత ఎప్పుడైనా సరే ఏ స్ట్రక్చర్లో అయినా సరే V1 మాత్రమే ఉపయోగించాలి. ఇదేంటి? వాంటెడ్ టు ప్లస్ V1, వాంటెడ్ టు స్ట్రక్చర్ అన్నమాట. ఏదైనా ఒక పని చేయాలనుకున్నాను అంటే గతంలో ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు వాంటెడ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను, ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకున్నాను. ఆ మాట్లాడాలని అనుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది, అనుకున్నాను, రైట్? సో నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. సో ఇదే సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ లో మనకి హెల్పింగ్ వర్బ్ లేదు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తో చెప్పాము. అంటే వాంటెడ్ అంటే కంప్లీట్ అయిపోయింది, అంటే సింపుల్ పాస్ట్ లాగా అనమాట. సింపుల్ పాస్ట్ లో మనం ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం? డిడ్. ఐ డిడ్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్ లేదా ఐ డిడ్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినప్పుడు ఈ వాంటెడ్ అనేది అంటే ఈడి ఉండకూడదు, అంటే V1 మాత్రమే ఉండాలి. వాంటెడ్ అనేది V2, వాంట్ అనేది V1. ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ V1 ఇస్ ఈక్వల్ V2. అంటే ఇక్కడ డిడ్ ఉంది ప్లస్ V1, వాంట్ అనేది V1, డిడ్ ప్లస్ V1 అంటే ఏమవుతుంది? వాంటెడ్. అంటే V2 అన్న ఉపయోగించాలి లేదా హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉపయోగించి V1 అన్న ఉపయోగించాలి. ఆ విధంగా ఇక్కడ టు ఇన్ఫినిటీ తర్వాత మాత్రం ఈ స్పీక్ అనేది ఆల్వేస్ V1 లోనే ఉండాలి, ఓకేనా? ఆఫ్టర్ టు the main verb should be in V1 only, right? I wanted to speak English or I did want to speak English. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. I wanted to speak English or I did want to speak English. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే వాంటెడ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి, రైట్? సేమ్ వాంటెడ్ టు ఆర్ డిడ్ ప్లస్ వాంట్ టు. సో అది ఏ సబ్జెక్ట్ అయినా, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినా, ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ అయినా, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్స్ అయినా, ఏ సబ్జెక్ట్స్ అయినా సరే సేమ్ స్ట్రక్చర్ అనమాట. వాంటెడ్ టు ఉపయోగించాలి లేదా డిడ్ ప్లస్ వాంట్ టు. అంటే ఐ వాంటెడ్ టు, వీ వాంటెడ్ టు, యూ వాంటెడ్ టు, దే వాంటెడ్ టు, హీ వాంటెడ్ టు, షీ వాంటెడ్ టు, ఇట్ వాంటెడ్ టు, రాజు వాంటెడ్ టు, రాజు అండ్ రవి వాంటెడ్ టు, ఈ విధంగా. సో నెక్స్ట్ అంటే మీకు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇదే ఇంతకుముందు ఏం చెప్పాను, ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అయినా సరే సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు రావాలి లేదా సబ్జెక్ట్ తర్వాత డిడ్ ప్లస్ వాంట్ టు రావాలి. అంటే హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తే ఇక్కడ ఈడి ఉండద్దు, హెల్పింగ్ వర్బ్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకపోతే వాంటెడ్ రావాలి, రైట్? సో ఏ సబ్జెక్ట్ అయినా సరే వాంటెడ్ టు లేదా డిడ్ ప్లస్ వాంట్, ఎలాంటి చేంజెస్ ఉండవు. సో ఈ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్ నేర్చుకోబోయే ముందు మీరు ఇది గుర్తుంచుకోవాలి, ఏంటి? డిడ్ ప్లస్ V1 ఇస్ ఈక్వల్ V2 అని, రైట్? ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒక పుస్తకం చదవాలనుకున్నాను. అనుకోవడం కంప్లీట్ అయిపోయింది. నేను ఒక పుస్తకం చదవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. మేము ఒక పుస్తకం చదవాలనుకున్నాము. వీ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. మీరు ఒక పుస్తకం చదవాలనుకున్నారు. యూ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. వారు ఒక పుస్తకం చదవాలనుకున్నారు. దే వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. అతడు ఒక పుస్తకం చదవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం చదవాలనుకుంది. షీ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం చదవాలనుకుంది. ఇట్ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. రమేష్ ఒక పుస్తకం చదవాలనుకున్నాడు. రమేష్ వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. రాము మరియు రవి ఒక పుస్తకం చదవాలనుకున్నారు. రాము అండ్ రవి వాంటెడ్ టు రీడ్ ఏ బుక్. ఇవే సెంటెన్సెస్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, నేను ఒక పుస్తకం చదవాలనుకున్నాను. ఐ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. మేము ఒక పుస్తకం చదవాలనుకున్నాము. వీ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. మీరు ఒక పుస్తకం చదవాలనుకున్నారు. యూ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. వారు ఒక పుస్తకం చదవాలనుకున్నారు. దే డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. అతడు ఒక పుస్తకం చదవాలనుకున్నాడు. హీ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం చదవాలనుకుంది. షీ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం చదవాలనుకుంది. ఇట్ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. రమేష్ ఒక పుస్తకం చదవాలనుకున్నాడు. రమేష్ డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్.
రాము మరియు రవి ఒక పుస్తకం చదవాలనుకున్నారు. రాము అండ్ రవి డిడ్ వాంట్ టు రీడ్ ఏ బుక్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే వేరే మెయిన్ వర్క్ తీసుకోండి. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. మేము హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాము. వీ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. యూ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. వారు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. దే వాంటెడ్ టు గో టు హైదరాబాద్. అతడు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడు. ఈ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ వెళ్ళాలనుకుంది. షీ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. ఇది హైదరాబాద్ వెళ్ళాలనుకుంది. ఇట్ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. రమేష్ హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడు. రమేష్ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. రాము అండ్ రవి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. రాము అండ్ రవి వాంటెడ్ టు గో టు హైదరాబాద్. సేమ్ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి ఐ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. వీ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. యూ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. దే డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. హీ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. షీ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. ఇట్ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. రమేష్ డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. రాము అండ్ రవి డిడ్ వాంట్ టు గో టు హైదరాబాద్. సో సేమ్ మీరు అంటే ఇంకా మిగతా సెంటెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఒక 10 సెంటెన్సెస్ ని ఒక సబ్జెక్ట్ పైన 10 సెంటెన్స్ ని డిఫరెంట్ వర్క్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.